ఓం నమో నారాయణాయ. శ్రోతలారా, గత భాగంలో భీష్ముడు కాశీ ముగ్గురు యువరాణులను తీసుకువచ్చాడని చూశాం. ఇప్పుడు అసలు కథ. అంబ ఆనందంగా సెల్వరాజు దగ్గరకు వెళ్ళింది. కానీ అక్కడ ఆమెకు ఎదురైన సమాధానం హృదయాన్ని పగలగొట్టింది. సెల్వరాజు ఇలా అన్నాడు, నిన్ను మరొక రాజు గెలుచుకొని తీసుకెళ్లాడు. అలాంటి అమ్మాయిని నేను పెళ్లి చేసుకోలేను. ఇప్పుడు అంబ పరిస్థితి దయనీయంగా మారింది. ఆమె తిరిగి హస్తినాపురానికి వెళ్ళింది. కానీ విచిత్ర వీరుడు కూడా చెప్పాడు, ఇప్పటికే మరో వ్యక్తిని ప్రేమించిన అమ్మాయిని నేను పెళ్లి చేసుకోను. ఇప్పుడు అంబ పూర్తిగా నిరాశలో మునిగిపోయింది. చివరికి భీష్ముడి దగ్గరకు వెళ్ళి, ఇది అంతా నీ వల్లే జరిగింది, నువ్వే నన్ను పెళ్లి చేసుకో అని అడిగింది. కానీ భీష్ముడు తన భయంకరమైన ప్రతిజ్ఞను గుర్తుచేసి తాను ఎప్పటికీ పెళ్లి చేసుకోలేనని చెప్పాడు. ఆ క్షణంలోనే అంబ హృదయం కోపంతో రగిలిపోయింది. ఎలా అయినా భీష్ముడిపై పగ తీర్చుకోవాలి అని గట్టిగా నిర్ణయించుకుంది. దాదాపు అమరుడిలా ఉన్న భీష్ముడు, అతని మరణానికి అంబ కారణం ఎలా అయింది? తర్వాతి కథలో తెలుసుకుందాం. హరే కృష్ణ.